డాక్టర్ చంటి దగ్గరికి వచ్చి ఈవిడికి ఆపరేషన్ చేయడానికి ఒక 5,00,000 వరకు ఖర్చవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న తన ఇంటి దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ 5,00,000 నేను ఎక్కడి నుండి తేవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ బయట కూర్చొని ఉంటాడు. ఇంతలో అది చూసిన సింధూర చంటి దగ్గరికి వచ్చి, ఏంటి చంటి ఇంట్లోనికి రాకుండా బయటనే ఉండిపోయావు, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చంటి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అది చూసిన సింధూర మాత్రం, ఏంటి చంటి అలా ఉన్నావు, ఎందుకో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది నీ మొహం, ఎందుకు అలా ఉన్నాం, ఏం జరిగింది చెప్పు చంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం సింధూరకి ఈ విషయం చెప్పాలా చెప్పకూడదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన సింధూర మాత్రం, ఎందుకు చంటి అంత బాధపడుతున్నావు, ఏదో మనసులో పెట్టుకొని ఇంత ఎందుకు బాధపడడం, నాదేదో నాకు చెప్పొచ్చు కదా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక తన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అది చూసిన సింధూర మాత్రం, చంటి నాకైనా ఆ విషయం చెప్పకూడదా, చెప్పు చంటి ఏంటో అది, ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది.